హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు అరకు పైనరీకి వెళ్తున్నామండి. అంటే ముందు వీడియోస్లోనే అరకు వచ్చిన దగ్గర నుంచి ప్లేసెస్ పెడుతున్నాను కదా, లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఇలాగా వీడియోస్ పెట్టాల్సి వస్తుంది. ఇదైతే థర్డ్ వీడియో. ముందు వీడియోస్ కూడా లింక్స్ షేర్ చేస్తాను. ముందు వీడియోస్ చూడలేని వాళ్ళు ముందు వీడియోస్ కూడా చూడండి. ఇంక ఇదైతే లోపలికి పెద్దవాళ్ళకి పిల్లలకి ఎంట్రీ టికెట్ ఉందండి. ఇంకా ఇందులోని పిక్నిక్స్, వెడ్డింగ్ షూటింగ్స్ ఇవి కూడా జరుగుతుంటాయంట. వాటికి కూడా ఒక్కొక్క ప్రైస్ పెట్టారు. ఇంకా మేము వచ్చిందైతే మార్నింగ్ 10:30 అయిపోయిందండి వచ్చేసరికి. చాలా అంటే చాలా బాగుంది లోపల. మేము అరకు వచ్చాం కానీ ఇది కూడా రావడం ఫస్ట్ టైం ఇందులోకి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మేము ఫుడ్ కూడా నేను తెచ్చుకుంటే బాగున్నాను, ఇక్కడే తినేవాళ్ళం అనిపించింది, అంత బాగుంది. ఇక్కడ ఫొటోస్ కూడా ఎక్కువే తీసుకున్నామండి. ఇంకా ఇక్కడ ట్రైబల్ డాన్సెస్ కూడా జరుగుతున్నాయి. ఈ పక్కన స్వింగ్స్ అని పిల్లలు ఆడుకోవడానికి ఇంకా అన్నీ ఉన్నాయి. లోపలైతే చాలా బాగుందండి. మేము ఎన్నిసార్లు అడుకొచ్చాం కానీ ఎప్పుడు కూడా ఇక్కడ రాలేదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను అరకులోనే ఉన్నారన్నమాట. సో తను ఒక్కొక్కటి గైడ్ చేస్తుంటే మేము ఒక్కొక్క ప్లేస్ చూస్తున్నాం. ఈసారి మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా మీలో ఎవరైతే అరకు పైనరీకి వచ్చారో కామెంట్ చేయండి. మేము ఇంకా అయితే కటిక వాటర్ ఫాల్స్ ఒకటి, ఇంకా గాలికొండ వ్యూ పాయింట్ ఉంది కదండి, అది ఆ రెండు కూడా కవర్ చేస్తాము. ఇంకా చెప్పాం కదా ట్యూస్డే చాపరాయి కూడా వస్తాం అనేసి, ఇంకా చాపరాయి కూడా వచ్చామండి. చాపరాయి వచ్చి ఇక్కడే ఇంకా చాలాసేపు స్పెండ్ చేసాము. మా అబ్బాయి స్నానం అంతా కూడా చేస్తాడు. ఇంకా డాన్స్ కూడా చేయాలనుకున్నాం కానీ నేను చెప్పాను కదా గ్రూప్ లేదనేసి, ఆ గ్రూప్ లేదు అందుకనేసి మేము ఇంకా డాన్స్ చేయలేదు. చాలామంది చేస్తున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే ఇవ్వండి స్నానానికి అది రెడీ అయిపోతున్నాడు. నేను వీడియో కూడా తినడం లేదు, అల్లరి చేస్తున్నారు అదిగోండి. ఇంకా వాడైతే ఫుల్గా ఎంజాయ్. ఇంకా మళ్ళీ బ్యాంబూ బిర్యానీ అయితే లంచ్లో తీసుకున్నామండి, సేమ్ ఆ షాప్లోనే. ఇంకా అక్కడ నుంచి అయితే మేము గాలికొండ రిసార్ట్కి అయితే వచ్చాము. ఆ కింద గాలికొండ రిసార్ట్ వ్యూ పాయింట్ ఉంది కదా, ఆ కిందన ఇది అరకు రుచులు అనేసి కొత్తగా కట్టారండి. ఇక్కడ చాలా బాగుంది. కాకపోతే కొంచెం మనకి అరకు లోపలికి అన్నీ కొంచెం దూరం అవుతాయి. మాకైతే ఇంకా వెళ్ళిన రోజు ఇదైతే ఇంకా అరే ముందే ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండు, ఇందులో దిగేవాళ్ళం కదా అనిపించింది. అక్కడ చాలా బాగుంది. రూమ్స్, అలాగే ఫైర్ క్యాంప్ ఫ్రీ అంట. ఇంకా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఒకటి. రూమ్ కాస్ట్ వచ్చేసి 3500 అండి. రూమ్ చూసాము, రూమ్ అంతా బాగానే ఉంది. అంటే సెక్యూర్ అని అడిగాము, అక్కడ వాళ్ళంటున్నా సెక్యూర్ అని అనేసి ఇంకా రూమ్ అయితే చూపించారండి మనకి. ఇవ్వండి ఇలా వచ్చింది. బెడ్, ఒక టీవీ ఇచ్చారు, వాష్రూమ్ లోపల. చూడడానికి అయితే బాగుందండి. ఒక బీరువా కూడా ఇచ్చారు. ఇంకా ఫైర్ క్యాంప్ ఫ్రీ ఏంటండి, ఇవ్వండి ఇలా ఉంది. సీజన్లో అయితే 3500 అంట, నార్మల్ టైం అయితే 2500 అంటండి. ప్రైస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. మా హస్బెండ్ మళ్ళీ అక్కడ ఒక 2 days స్టే చేద్దామా అన్నారు. ఇంకా మేము వచ్చేసాము, రూమ్ వెకేట్ చేసి వచ్చేసి వెళ్ళినప్పుడు గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళి అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ తినేలా అన్నారు. ఇంకా బాబుకి నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ మాట, ఇంకా అందుకనేసి ఇంకొద్దని చెప్పి మేము స్టార్ట్ అయిపోయామండి. ఇది గాలికొండ వ్యూ పాయింట్. ఇక్కడ ఇవన్నీ ఉయ్యాలి, ఇవన్నీ కూడా ప్రైస్నండి. ప్రతిదానికి కూడా అమౌంట్ తీసుకుంటున్నారు. ఆ ఉయ్యాల ఎక్కి ఫోటో తీసుకుంటే 50 రూపీస్. ఇంకా
అక్కడ ఈ ట్రైబల్ గెటప్ సారీ అది కట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్ అవి వేసినందుకు కూడా 100 రూపీస్, పంచి కట్టిన ఇలాగ ఈ విధంగా అనమాట. ఇంకా మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయామండి. ఇదంతా ఎర్లీ మార్నింగ్ 5 o'clock చూస్తే చాలా బాగుంటుందంట. కిందంతా మంచు చాలా బాగుంటుందంటండి. కానీ మేము మిస్ అయ్యాము. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము మేము. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే లేట్గానే వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా చూడలేకపోయాము. అంటే అరకులోని అంత ఎర్లీ మార్నింగ్ లేచి రావడం అంటే కొంచెం కష్టమే. ఇక్కడ 5 o'clock ఉండాలంటే మేము 3:30 స్టార్ట్ అవ్వాలి. మరి ఆ టైంకి అయితే లెగలేం కదండి. మనం లేచినా కూడా పిల్లలు లేవలేరు. సో అదే అరకు రుచులు అనేసి ఇప్పుడు చూపించాను కదా, అక్కడ దిగితే మాత్రం ఈజీగా వచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి. ఇలా ఉంటుందండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కింద ఇంకా అనిపించదు, మొత్తం ఏదో మంచు మబ్బుల్లా ఉంటుందంట. ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇంకా అక్కడ చూడడానికి ఏం లేదు, మొత్తం అంతా సర్దుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇవైతే సన్ఫ్లవర్స్. ఇంకా మేము ఇక్కడ నుంచి కటిక వాటర్ ఫాల్స్ చూపిస్తామండి. అక్కడ కూడా అంతేం పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, ఓకే, 1 time అయితే చూడవచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కడానికైతే కొంచెం కష్టంగా ఉంది. మొత్తానికైతే ఇదండి, మేము వచ్చి చూసిన ప్లేసెస్ అన్నీ నేను వీడియోస్ పెట్టాను. మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వెళ్ళాలంటూ ఎవరు ఉండరు, అందరూ వెళ్తారు. ఏదో నేను వెళ్ళిన ప్లేసెస్ అయితే పెట్టాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.